హలో ఎవ్రీవన్, ఈరోజు కృష్ణాష్టమి అనేసి నేను శ్రీనివాస్ మంగాపురం గుడికి వెళ్ళాలనుకున్నాను. ఇంకా నేను శ్రీనివాస్ మంగాపురంకి తుమ్మలగుంట రూట్ నుంచి వెళ్ళే అప్పుడు ఇక్కడ గోశాల ఉంది. ఇంకా కృష్ణాష్టమి గోశాల వెళ్తే మంచిది అనేసి ఇంకా గోశాలకు వెళ్ళాను. ఇంకా నాకైతే అసలు గుడికి వెళ్తేనే పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అలాంటిది గోశాల అయితే అసలు ఇంకా చాలా పీస్ఫుల్ గా, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఈ రోజు కృష్ణాష్టమి అనేసి ఇంకా గో పూజ చేశారు. ఇంకా అలానే ఈ రోజు ఫెస్టివల్ అనేసి చాలా మంది కోలాటం ఇంకా భరతనాట్యం పర్ఫామ్ చేశారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాక ఆవుల్ని చూడడానికి వెళ్ళాను. ఇక్కడ గోశాల ఉందని నాకు తెలుసు, కానీ ఇదే ఫస్ట్ టైం రావడము. నేనైతే గోశాలలో ఆవులు మాత్రమే ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ ఏనుగులు, గుర్రాలు, కుందేళ్లు అన్ని ఉన్నాయి. అసలు అవైతే చూడడానికి చాలా బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది నాకు. నార్మల్ గా నాకు అనిమల్స్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఎలిఫెంట్ డాన్స్ చేయడం చూసి నేను అలానే చూస్తూ ఉండిపోయాను. అసలు నాకైతే అది చాలా బాగా అనిపించింది. నేను ఇంకా హార్సెస్ ని చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ 12 కి క్లోజ్ చేస్తారంట, సో చూడలేకపోయాను. తర్వాత కుందేల్ని, హంసని చూడడానికి వెళ్ళాను. తర్వాత అక్కడ ప్రసాదం ఇస్తుంటే ఇంకా తీసుకొని ఇంకా ప్రసాదం తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. వెళ్ళే అప్పుడు ఇంకా అక్కడ ఒక చిన్న పాప కృష్ణుడి వేషంలో సాంగ్ పాడుతుంది. భలే క్యూట్ గా అనిపించింది. అసలు ఆ పాప నోరు తిరగక భలే పాడుతా ఉన్నింది దేవుడి పాట. ఇంకా తర్వాత శ్రీనివాస్ మంగాపురం కి స్టార్ట్ అయిపోయాను. అయితే ఇంక ఈ రోజు వ్లాగ్ అయితే నా అకౌంట్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్.